శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ గోదాదేవ్యై నమ. శ్రీరంగనాథాయ నమ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాన్నోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 11వ రోజు 11వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకుందాం. అయితే మన ఆండాల తల్లి, ఇక్కడ మన అందరికీ కూడా నాయకురాలు ఎవరు? ఆండాల తల్లి. ఆండాల తల్లి యొక్క సంకల్పం ఏంటి? అందరూ కలవాలి, అంటే భగవత్ ప్రీతి కల వాళ్ళందరూ కూడా కలవాలి. అందుకనే చూడండి, మనకి 2వ పాసురంలో వయ్యత్తు వాల్వీర్ గర్ల్ అంటూ భూమండలంలో ఉన్న మనందరినీ కూడా అంతా ఒకటేనర్రా అంటూ మన అందరినీ కలిపింది. అంతటి గొప్ప హృదయ వైశాల్యం మన ఆండాల తల్లిది. బ్రాడ్ మైండెడ్నెస్ అంటాం కదా, అంతటి గొప్ప అమ్మవారు. ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దు, అందరూ కూడా మంచిని పట్టుకునే ఉండాలి. అది అమ్మవారి యొక్క ఔదార్యం. తనకి తెలిసిన మంచి నలుగురితో కలిసి పట్టుకోవాలి, నలుగురు కలిసి వెళ్ళాలి అన్న సంకల్పం. ఏ ఒక్కరిని కూడా వదిలేయడానికి ఇష్టపడదా అమ్మ. మన ఆండాల తల్లి యొక్క గొప్పతనం అంతా. ఒక్కొక్కరిని లేపుతూ మన గోష్ఠిలో చేర్చుకుని మనతో పాటు వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి ఈ ఉపక్రమ ఈ తిరుప్పావే దివ్య వ్రతం. అయితే మరి దేన్ని పొందాలి అనుకుంటున్నాం? అది దేన్నైనా కానివ్వండి, అందరూ కలిసి పొందాలి. ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించకూడదు, వదిలివేయకూడదు. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరిక. మరి ఈరోజు 11వ పాసురంలో ఎన్నో గోపబాలికని లేపుతోంది అమ్మ? 6వ గోపబాలికని లేపి మన గోష్ఠిలో చేర్చుకుంటుంది. పైకి చూస్తే ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణ పరమాత్మ గోపికల యొక్క కథగా మనకి కనబడుతూ ఉన్న మనుష్యులందరూ, అంటే మనుష్యులుగా మనం పుట్టింది ఎందుకు? మనుష్యులుగా మనలో జ్ఞాన వికాసం ఎలా పొందాలి, మనం ఒక్కొక్క స్టెప్ని పరమాత్మ వైపుకి ఎలా ప్రయాణం చేయాలి, మనల్ని ఎలా ఉద్ధరింప చేయాలి, ఎట్లా ఉండాలి అనేదే మన ఆండాల తల్లి యొక్క ఉద్దేశ్యం. అయితే ఈ రోజు పాసురంలో ఈవిడ నిన్నటి పాసురంలో ఎట్లాగనో అలాగే ఈ రోజు పాసురంలో ఉన్నటువంటి గోపబాలిక కూడా కృష్ణుడి కోసం నేనెందుకు వ్రతం చేయాలి, ఆయనే వచ్చి నన్ను పొందుతాడు, ఆయనే కావాలంటే నా కోసం వ్రతం చేసుకుంటాడో ఏం చేసుకుంటాడో, నన్ను పొందేది మాత్రం కృష్ణుడే అన్న ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టినటువంటి గోపబాలిక. ఈ రోజు గోపబాలిక కులము చేత, గుణము చేత, అందము చేత, ఐశ్వర్యం చేత అన్ని రకాలుగా గొప్పదనమాట. కులము అంటే మనం ఎప్పుడూ అనుకునేటువంటి క్యాస్ట్ కాదు, అది దాన్ని పక్కన పెట్టండి. కులము అంటే భగవంతుని యొక్క కులము అంతే. అంటే భగవద్భక్తిలో పరాకాష్ఠ అందినటువంటి గోపబాలిక అనమాట. మనం అనుకునేటటువంటి, మనం చెప్పుకునేటువంటి క్యాస్ట్ కాదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గోపబాలిక వంశం ఎలాంటిది? కర్మనిష్ఠులు, అంటే వాళ్ళ స్వధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎవరి వృత్తి వాళ్ళకు ఉంటుంది. నా వృత్తి అయితే టీచర్ వృత్తి అనుకోండి, మీకు ఒక వృత్తి ఉంటుంది కదా. ఆ స్వధర్మాన్ని వదలకుండా స్వధర్మాన్నే పరమాత్మ పనిగా పెట్టుకుని, ఇప్పుడు నేనేం పని చేస్తున్నా అది పరమాత్మకే అర్పితం. అలాగే నా పని నేను చేసుకుంటూ ఉంటాను, చేసుకుంటూనే అది భగవత్ సేవగా భావించి చేసుకునేటటువంటి వంశం. స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయాపహ అంటారు పరమాత్మ భగవద్గీతలో. ఎవరైనా సరే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి. పరధర్మం బాగుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్తే బొక్కబోరలా పడతారు, మూతి పగులుతుంది. మన వాళ్ళందరూ చేసేది పుస్తకాలు పట్టుకుని చేసేది పని అదే. పరధర్మం జోలికి వెళ్ళకూడదు, అది మన ధర్మం కాదు. మన హిందూ ధర్మాన్నే పట్టుకోవాలి. పట్టుకుని దాన్ని పూనికగా చేస్తూ నువ్వు ఉద్ధరింపబడతావు. వేరే వేరే చోట్లకి వెళ్ళావంటే చేతులు మూతులు కాలుతాయి, అధోగతి పాలైపోతావు. ఖచ్చితంగా వేదంలో రాసి పెట్టి ఉంది. అందుచేత స్వధర్మో నిధనం శ్రేయ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ రోజు పాసురంలో స్వధర్మ కర్మనిష్ఠులైనటువంటి గోపబాలిక వంశంలో ఉన్నటువంటి బాలిక అనమాట ఈ బాలిక. అంతేకాదు ఇంకా ఏంటి? యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యశ్చ సిద్ధిం విందతి మానవ. అంటే ఎవని చేత ఈ సర్వభూతముల యొక్క ప్రవృత్తి సాగుతోందో, ఎవనిలో ఈ సర్వభూతాలు ఉన్నాయో, ఎవడు ఈ విశ్వమునంతా వ్యాపించి ఉన్నాడో అలాంటి పరమాత్మని తన కర్మ చేత ఆరాధించినటువంటి మానవుడు సిద్ధి పొందుతాడు అని భగవద్గీత శ్లోకం. అంటే మనకి ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే మనకి చూడండి, గజేంద్ర మోక్షంలో పోతన గారి భాగవతంలో
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యులేడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే. ఫలనవాడని చెప్పడు అక్కడ. ఎలాగా? ఫలన విష్ణుమూర్త, లేకపోతే ఫలన నారదుడా, ఫలన వాయుదేవుడా, పరమశివుడా, అలా ఏం చెప్పరు. ఎవరినిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు, అది కనుక మనం తెలుసుకుంటే మానవుడు సిద్ధి పొందుతాడు. కాబట్టి అటువంటి అలా తెలుసుకోగలిగినటువంటి కర్మనిష్ట కలిగినటువంటి వంశం అన్నమాట. అంటే మనం ఎన్ని చెప్పుకున్నా పరమాత్మ సర్వ విధాలా వ్యాపించి ఉన్నవాడు, జగత్ కారణభూతుడు ఆయనే, విశ్వవ్యాపకుడు ఆయనే. అలాగే అలాంటి భగవత్ స్వరూప జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్నే పొందుతారు. ఇది మనకి భగవద్గీతలో చెప్తారనమాట. అలాగే సరే, ఈరోజు పాసురంలో ఉన్నటువంటి బాలిక కర్మనిష్ట అంటే స్వధర్మాన్ని నిధనం శ్రేయ, తన స్వధర్మాన్నే కర్మగా భావించి దాన్ని వదలకుండా స్వధర్మాన్ని పట్టుకుని అప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటటువంటి గోప బాలకుడి యొక్క వంశంలో ఉన్న ఆమె అన్నమాట. మరి భక్తి ద్వారా మనం నిన్న చెప్పుకున్నాం, కర్మ, భక్తి, జ్ఞానము 3 రకాలుగా భగవంతుని పొందొచ్చు. కర్మ అంటే ఏంటి? పని. అంటే భగవంతుణ్ణి పొందాలి అంటే అన్ని పనులు మానేసి బాస్మటం వేసుకుని కూర్చుని, ముక్కు మూసేసుకుని, ఇంతంత పొడుగు జాకెట్లు వేసేసుకుని కూర్చుని, ముసిగేసేసుకుని కూర్చుని జపం చేసేస్తే భగవంతుడు అందడు. మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఆ చేసే పని భగవత్పరం చేయాలి. అలాగే మీరు ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మను తెలుసుకోవాలి. అలా ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ కర్మ భక్తి జ్ఞానాలలో కర్మని చేస్తూ భగవంతుణ్ణి పొందేటటువంటి గోప బాలిక యొక్క వంశం. అయితే మరి ఇక్కడ ఐశ్వర్యం ఏంటి? ఎవరికైతే భగవంతుని యొక్క సేవ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులే. భగవత్ కైంకర్యమే ఐశ్వర్యం. మరి భగవత్ కైంకర్యం, భగవంతుని సేవ ఎలా చేసుకోవచ్చు? భగవంతునితో ఉంటూ సేవ చేసుకోవచ్చు. కాదు, భగవంతుడు ఎక్కడో ఉన్నా మనకు అప్పచెప్పిన పని భగవంతుని యొక్క పనిగా భావించి భగవత్ సేవ చేసుకోవచ్చు. 2 రకాలుగాను చేసుకోవచ్చు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే ఈ భగవంతునితో ఉంటూ సేవ చేసుకునే పద్ధతి లక్ష్మణ స్వామిదైతే, భగవంతుడు ఎక్కడో ఉన్నా భగవంతుడు తనకు అప్పగించిన పనిని భగవత్పరం చేస్తూ, ఇది రాముడిది పని, ఈ రాజ్యం రామరాజ్యం, నేను రాముడి సేవకుణ్ణి కాబట్టి ఈ పనులన్నీ నేను రాముడు మెచ్చేలా, జనం మెచ్చేలా చేయాలి. రాముడు మెచ్చినా మెచ్చకపోయినా జనం మెచ్చేలా చేయాలి. జనం మెచ్చుకుంటే రాముడు మెచ్చుకుంటాడు. అంటే ఇప్పుడు మనకి విహితమైన కర్మలు ఉన్నాయి. ఇదంతా కూడా భగవంతుని పని. పిల్లల్ని పెంచడం కానివ్వండి, భర్తకి ఏమైనా సేవలు చేయడం కానివ్వండి, అత్తమామల్ని చూసుకోవడం, తల్లిదండ్రులను చూసుకోవడం, మిగతా వ్యవహారాలన్నీ చెప్పడం, ఇదంతా భగవంతుడు మనకి నిర్దేశించిన బాధ్యత. ఈ బాధ్యతల నుంచి పారిపోకూడదు. ఈ బాధ్యతలన్నీ భగవంతుడు మనకు అప్పచెప్పాడు కాబట్టి ఇది భగవంతుడి పని. కాబట్టి భగవంతుడి పని కాబట్టి ఇంకెంత చక్కగా నిర్వర్తించాలి బాధ్యతలు. అలా స్వధర్మాన్ని గాడి తప్పకుండా అది పరమాత్మ యొక్క పనిగా భావించి మనం చేసుకోవాలన్నమాట. భరతుని యొక్క వంశం అలాంటిది. ఈ రోజు గోపబాలిక భరతుడు ఏ స్థితిలో ఉన్నాడో మనకు తెలుసు కదా. ఎక్కడో రామచంద్రమూర్తి ఉన్నాడు, కానీ రామచంద్రమూర్తి యొక్క రాజ్యాన్ని పాదుకలతో ఆయన పరిపాలించారు. ఎలాగా? రామరాజ్యం, నేను రామ సేవకుడిగా, అయ్యో రాముడికి ఇలా చేస్తే నచ్చుతుంది, రాముడికి అలా చేస్తే నచ్చుతుంది, రాముడు ఇలా చేస్తే మెచ్చుతాడు అనుకుంటూ మొత్తం ఆయన వచ్చిన 14 సంవత్సరాలు కూడా అట్లానే చేశాడు కదా భరతుడు. అలాంటి భరతుని వంశంలో ఉన్నటువంటి కోవకి చెందిన వాళ్ళు ఈ రోజు గోపబాలుర యొక్క వంశం. అలాంటి వంశంలో ఉన్నటువంటి గోపబాలికని ఈ రోజు మనం ఈ పాసురంలో లేపుతాం అనమాట. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు పాసురంలో యొక్క అర్థంలోనికి వెళ్ళిపోదాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கத்து கரவை கடங்கள் பல கறந்து செத்தார் திரளரை சென்று செய்யும் பொத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே பொத்தரவல்குள் புனமையிலே போதராய் சுத்தத்து தோளுமார் எல்லாரும் வந்து நின் மொத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருளேல் ஒரும்பாவாய். ஆண்டாள் திவ்య తిరువడిగలే శరణం. సరే, ఈరోజు కత్తు కరవై కడంగల్ పలకరందు, లేగదూడలు గల ఆవుల మందలు చాలా ఉన్నటువంటి వాటికి పాలు పిండినటువంటి, అంటే
లేగదూడలంటే మీకు తెలుసు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వయసు ఉన్న వాటిని లేగదూడలు అంటారు. కానీ ఆవుల మందలన్నీ అలాగే ఉన్నాయట. ఎందుకు అలా ఉన్నాయట అంటే నవయవ్వనంతో ఉన్నాయి. మనం చూడండి మంచి యవ్వనవంతుడు ఏ వయసులో ఉంటారు? 25 ఏళ్ళు అయితే చక్కగా మంచి యవ్వన కరెక్ట్ ఏజ్ కదా అది. 50 ఏళ్ళకి మధ్య వయసు 25 అంటే. 25 ఏళ్ల కుర్రాడు అంటే మెచ్యూరిటీ ఫుల్ మెచ్యూరిటీ ఉన్న కుర్రాడు అని అర్థం. అలా నవయవ్వనంతో ఉన్న అంటే ఏ ఆవును చూసినా లేగదోళ్ళనే కనబడుతోంది. ఏ ఆవును చూసినా నిన్న మొన్న పుట్టింది 2 ఏళ్ళు అయిందో 3 ఏళ్ళు అయిందో అన్నట్టుగా అంతటి యవ్వనంతో ఉన్నటువంటి ఆవులు. అలాంటి మందలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. చాలా అంటే ఎన్ని? మన పాపాలు ఎన్ని ఉన్నాయి చెప్పగలమా? మరి రామచంద్రమూర్తి గుణగణాలు చెప్పగలమా? ఆకాశంలో నక్షత్రాలు చెప్పగలమా? ఇసుకలో రేణువులు చెప్పగలమా? మన నెత్తి మీద వెంట్రుకలు చెప్పగలమా? అవి ఎన్ని అనంతాలో అన్ని ఉన్నాయంట. అవన్నీ కూడా నవయవ్వనంతో ఉన్నాయి. అంత యవ్వనం ఎలా వచ్చింది వాటికి? శ్రీకృష్ణ పరమాత్మ కరస్పర్శ వల్ల. కృష్ణుడు ఆయన వేణుగానాన్ని వినిపించేవాడు ప్రతిరోజు కూడా. ఆయన వేణుగానాన్ని వింటూ పచ్చిక తిని ఆయన కరస్పర్శతోటి ఉన్నటువంటి ఆవులు తెగ ఇచ్చేసేవట పాలు. ఆ పాలు తల్లి దగ్గర తెగ తాగేసేవట. అలా బలిసి ఉన్నటువంటి ఆవుల మందలు చాలా ఉన్నాయి. పరమాత్మట అలాంటి మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళనే చూస్తారు. అంటే అలా లేగ దూడల్ని మాత్రమే చూస్తారు. వాటిని ముక్త పురుషులు అంటారు. ఉపనిషత్తులో ఉంటుంది. ముక్త పురుషుల వైపే చూస్తారట. మిగతా వాళ్ళ వైపు చూడ్డు పరమాత్మ. అంటే పూర్తి నవయవనం అంటే మనకు అనుమానం రావచ్చు. ఏంటా 25 సంవత్సరాల వయసు అన్నాం కదా. అంటే ఆ 25 ఏంటంటే పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచకర్మలు, పంచ తన్మాత్రలు. ఏమర్థమైంది మీకు? పంచేంద్రియాలు అంటే కన్ను ముక్కు చెవి నోరు తెలుసు. అవి చేసే పనులు కర్మేంద్రియాలు. 5 5 10. పంచ తన్మాత్రలు అంటే భూమి ఆకాశము ఇవన్నీ కూడా 5. అవి చేసే పనులు శబ్ద రూప రస స్పర్శ గంధాదులు. వాసన భూమికి ఉండేది అదే కదా. అలాగే 5 5 4 5 20. 4 ఏంటి? ప్రకృతి, అహంకారము, మనస్సు, బుద్ధి. 24 అయింది. ఆ 25 జీవతత్వము. ఆ 25 ఉన్నవాడే అంటే ఆ 25ని నువ్వు అర్థం చేసుకుని పరమాత్మ వైపుకి పెట్టగలిగిన వాడినే ముక్త పురుషుడు అంటాడు. వాడు ఇక్కడ ఎందుకుంటాడు? పరమాత్మ దగ్గర ఉంటాడు. ఈ 25 24 తెలిస్తే ఇంకోటి మనమే జీవతత్వం ఉన్నాయి అంటే ఇక్కడ ఎందుకుంటాడు? పరమాత్మ తీసుకెళ్ళిపోతాడు. అది అటువంటి ముక్త పురుషుల వైపే చూస్తాడు పరమాత్మ. అలాంటి 25 సంవత్సరాల వయస్సు అంటే పూర్తి మెచ్యూరిటీ. అనసూయాదేవికి మన సీతమ్మ వారు కూడా చెప్తారు. రామచంద్రమూర్తికి 25 సంవత్సరాల వయస్సు, నాకు 18 సంవత్సరాల వయస్సు అని. అంటే రామచంద్రమూర్తికి 25 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఏంటి? రావణాసురుణ్ణి చంపగలిగేటటువంటి యోగ్యత అప్పటికి వచ్చేసింది. మరి సీతమ్మ వారు ఏమన్నా మామూలు అమ్మవారు ఏంటి? జగన్మాత. జగన్మాత అయినటువంటి అమ్మవారికి తను ఎందుకు అరణ్యానికి వచ్చిందో తెలీదా? తెలుసు అమ్మవారికి. తను ఎక్కడో ఉన్నటువంటి రావణాసురుని చెరలో ఉన్నటువంటి ఆడవాళ్ళని చెర విడిపించడానికి తానే రావణాసురుడి చెరలోకి వెళ్ళినటువంటి అందుకే నారీణాం ఉత్తమ వధువు అన్నారు సీతమ్మ వారిని. అమ్మవారికి తెలుసు. అందుచేత రామచంద్రమూర్తికి 25 సంవత్సరాలు వచ్చాయి అంటే అర్థం ఏంటి? రావణుని మట్టు పెట్టేటటువంటిగా పరిపూర్ణ మానవుడిగా అవతరించాడు అని చెప్పి అర్థం అన్నమాట. అలా ఆలమందల సమూహంలో చాలా ఎక్కువగా ఉన్నటువంటి అంత గొప్ప వంశంలో పుట్టింది కృష్ణ పరమాత్మ. భగవద్గీతలో కూడా అంటారు, బహూనీమే జన్మ వ్యతీతాని. అంటే నా జన్మలెన్నో నాకు తెలుసు, నీ జన్మలెన్నో నీకు తెలియదు. మన జన్మలు ఎన్ని వేల 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 జన్మలు ఎత్తితే చివరికి మానవ జన్మ ఎత్తి ఇలా తిరుపు అవే వింటుందామో మనకేం తెలుసు? మన జన్మలెన్నో ఇంతకు ముందు ఎన్ని జన్మలు గడిచాయో చెప్పగలమా? చెప్పలేం కదా. ఊహించను కూడా ఊహించలేం. కానీ నెక్స్ట్ జన్మ మాత్రం ఖచ్చితంగా ఎంతకంటే ఉత్తమమైన జన్మ వస్తుందని చెప్పుకోగలం. ఎందుకంటే భగవంతుని సేవ చేసుకుంటున్నాగా. అందుకని అది మాత్రం గ్యారంటీ. కానీ ఇంతకు ముందు ఎన్ని గడిచిన జన్మలు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి మన జన్మలు ఎలా లెక్క పెట్టలేమో ఆ గోపాలుని వంశంలో ఉన్నటువంటి ఆవుల మందల్ని కూడా అలా లెక్క పెట్టలేము. లెక్క పెట్టలేనంత గొప్ప ఆవుల మందలు కలిగినటువంటి గోపబాలకులు. అంతేకాదుట ఈ గోపాలురు కృష్ణ పరమాత్మ కోసం అంటే ఎన్ని ఆవులు ఉన్నా సరే అన్ని ఆవులకి గబగబగబ పాలు పితికేసి వెన్న తయారు చేస్తారట. ఎందుకంటే కృష్ణుడి కోసం. వాళ్ళు ఏం చేసినా కృష్ణుడి కోసం ఆవుల్ని మేపాలి, కృష్ణుడి కోసం పాలు కాయాలి,
కృష్ణుడి కోసం వెన్న తీయాలి, కృష్ణుడు తింటాడు నలుగురికి పంచిపెడతాడు, మనకెందుకు? కృష్ణుడి కోసం చేసేయాలి ఏం చేసినా సరే. ఇప్పుడు చేసేవన్నీ కృష్ణుడి కోసం అంటే ఏంటి? కృష్ణుడు ఒకడు తింటాడని కాదు, కృష్ణుడు నలుగురికి పంచిపెడతాడుగా, నలుగురికి ఇస్తాడుగా. అంటే కృష్ణుడికి ఇస్తే కృష్ణుడికి ఆనందం, కాబట్టి కృష్ణుడి ఆనందం మన ఆనందం, కాబట్టి కృష్ణుడికి ఇచ్చేయాలన్నీ. అలాంటి కర్మనిష్ట కలిగినటువంటి గోప బాలురు. అయితే ఇక్కడ మనం ఎంతసేపు పైకి కనిపించే అర్థం ఒకటి, లోపల కనిపించే అర్థం ఇంకొకటి అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ గోవులు అంటే ఏంటి? వేదాలు. ఇంతకు ముందు కూడా వచ్చింది మనకి. గోవు అంటే భూమి అని ఒక అర్థం ఉంది, వేదము అని కూడా అర్థం ఉంది. మరి దూడలు అంటే ఆ వేదాలలో అంగాలు ఉపాంగాలు ఉంటాయి కదా, పార్ట్స్, అవి. వీళ్ళు ఏం చేస్తారు? గోపబాలురు అంటే ఏంటి? వీళ్ళ వంశం ఆ పాలను పితికి, అంటే భగవద్గుణాలనే పాలను వేదాలలోంచి తీసి అందరికీ కూడా దుర్లభమైనటువంటి ఆ అర్థాన్ని వీళ్ళు గ్రహించి, ఆ గ్రహించిన అర్థాన్ని బాగా మననం చేసి శిష్యులకి ఈజీగా, అంటే మనకి చక్కగా మంచిగా కాచిన పాలు ఇచ్చేసినట్టుగా, వెన్న ముద్ద చేతిలో పెట్టినట్టుగా పెడతారనమాట. అంత ఉత్తమమైన ఆచార్య వంశము, అంత మహనీయ వంశము ఈ రోజు గోపాలుని యొక్క వంశము. వీళ్ళకి మరి ఆవులు, మనకి ఎన్నో ఆవులు ఉన్నాయి అనుకుందాం, ఆవులకి పాలు పిండుకుందాం, గడ్డేసాం, సరిపోతుందా? ఆలోచించండి. వాటి రక్షణ అది కూడా మనదే కదా. మన ఇంటికి ఒక పశువు వచ్చింది అంటే తనకి తిండి పెట్టే బాధ్యతే కాదు, తన నుంచి మన లాభం పొందడమే కాదు, తనకి రక్షణ కల్పించాలి కదా. ఏ శత్రువు ఎటువైపు వస్తాడో ఏమో, ఇన్ని ఆవులు చూసి ఈ ఆవు నాదే అంటే, కాబట్టి శత్రువుల నుంచి రక్షణ కల్పించాలి కదా ఖచ్చితంగా. కాబట్టి అలాంటి ఆవులకి రక్షణ కల్పిస్తారు. ఎలాగా? శత్తార్ తిరలైచెండ్రు సరిచేయం, శత్రువుల బలము నశించేటట్లుగా ఎదిరించి యుద్ధం చేసే వంశం. ఒకవేళ ఎవరైనా శత్రువు వచ్చాడు అనుకోండి, మనం ఏం చేయాలి? తోక ముడిచి పారిపోకూడదు, అవసరమైతే శత్రువుని ఎదిరించాలి. అదే శత్రువు మన దగ్గరికి వచ్చి దాసోహం అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఎదిరించకూడదు, అప్పుడు క్షమించాలి. రెండూ ఉండాలి. అంతేగాని వాడేమో తోక ముడుచుకుని వస్తే నువ్వేమో తన్నేసి, వాడేమో రొమ్ము విడుచుకొచ్చినప్పుడు తోక ముడిచేసి, అది యుద్ధ నీతి కాదు. మళ్ళీ వాడు ఎదిరిస్తే, శత్రువు వస్తే ఈ ఆవులకి అడ్డంగా నిలబడి మరీ వాటిని కాపాడాలి. అలా మరి ఈ ఆవులంటే గోవులంటే వేదం అని చెప్పుకున్నాం కదా. వేదం అంటే సాక్షాత్ భగవంతుడే. మరి భగవంతునికి శత్రువులు ఎవరు ఉంటారు? ఎవరైతే పరమ భాగవతోత్తములని శత్రువులుగా చూస్తారో, ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమించిన వాళ్ళని దూరంగా పెడతారో, వాళ్ళ మీద లేనిపోని అపవాదులన్నీ వేస్తారో, వాళ్ళందరూ కూడా భగవంతునికి శత్రువులే అవుతారు. అందుకే చూడండి, కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు. రాయబారానికి కౌరవులకి పాండవులకి రాయబారం చెడింది అనుకోండి, చెడిపోయింది కదా, ఒప్పుకోలేదు వాళ్ళు ఎవరు కూడా. సూది మనం మోపినంత కూడా మీకు నేను ఇవ్వనని చెప్పి పొమ్మన్నాక ఏం జరిగింది? అక్కడ కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచో వచ్చాడు, మరి ఇక్కడ భోజనం చేయాలిగా. భీష్ముడు విందుకు ఆహ్వానించాడు, దుర్యోధనుడు విందుకు ఆహ్వానించాడు, ద్రోణాచార్యుడు విందుకు ఆహ్వానించాడు. వాళ్ళ ముగ్గురేళ్ళకి వెళ్ళలేదు. వెళ్లకుండా విదురుడి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు ఏమంటారు? ఏమయ్యా నువ్వు ఇలా చేసావేంటి? చక్రవర్తిని నేను, మా ఇంటికి రావాలి, నువ్వు రాలేదు. జ్ఞానవృద్ధుడు భీష్ముడు, వాళ్ళింటికైనా భోజనానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళలేదు. పోనీ విద్యావృద్ధుడు ద్రోణాచార్యుడు, అక్కడికైనా వెళ్ళాలి కదా, వాళ్ళింటికి కూడా మానేసి విదురుని ఇంట విందారగించేది ఏం న్యాయం? మేము ఇంతమంది స్టేటస్ ఉంది, మాకు ఇంతమంది బోళ్ళంత ధనం ఉంది, బోళ్ళంత సంపద ఉంది, మాకు స్టేటస్ చూసైనా నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి కదా, ఏమీ లేని వాడి ఇంటికి వెళ్ళావేంటయ్యా అని చెప్పి అడిగితే వెంటనే కృష్ణుడు ఏమన్నాడు? రాజేంద్ర, ఆదరం బడుగవలేను గాని అన్నం బడుగ పని ఏమి, అన్నము జాములో జీర్ణమగు ఆదరము శాశ్వతమయ్యుండు, భగవాని ఇంట భుజించుటయు పగనికి భోజనం విడుటయు పాడిగాదు అంటాడు. అంటే ఆదరం చూపించాలి. ఎవరైతే ఆదరం చూపిస్తారో ఆ ఆదరం చూపించిన వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి. అంతేగాని కడుపులోనేమో కత్తులు పెట్టేసుకుని పైకి నవ్వుతూ మాట్లాడే నీదెందుకు? నీకు ఎంత ద్వేషం ఉందో నేనంటే తెలుసు. పైగా మీ అందరికీ కూడా పాండవులు అంటే ద్వేషం. కృష్ణుడికి కౌరవులైనా పాండవులైనా ఇద్దరు సమానమే. కాకపోతే పాండవులు అంటే ఎందుకు ప్రీతి? పాండవులు పరమ భక్తులు, ధర్మాత్ములు. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ నిలబడతాడు. మరి అంతటి ధర్మాత్ముడైన కృష్ణ పరమాత్మ ధర్మాత్ములైన పాండవులతోనే ఉంటాడు. కృష్ణం ధర్మం సనాతనం, అంతే. కృష్ణుడు ధర్మస్వరూపుడు. కాబట్టి పాండవులు పరమ భక్తులు. పాండవులు అంటే నాకు ఇష్టం. నువ్వు పాండవుల్ని ఎందుకు ఇష్టం? పాండవులు అంటే ఏదో వేరే పక్షపాతం ఏం కాదు, పాండవులు ధర్మాత్ములు కాబట్టి. అలా కౌరవులు ధర్మాత్ములు అనుకోండి, కౌరవుల్ని ఇష్టపడను, కానీ కౌరవులు చేసినవన్నీ అధర్మాలేగా. అందుచేత పాండవులు అంటే మీకు ఇష్టం లేదు. నా భక్తులకి ఎవరైతే శత్రువులో వాళ్ళు నాకు శత్రువులే, వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళకి నాకు శత్రుత్వం ఉండక్కర్లా.
నా భక్తులకి శత్రువులు ఎవరో వాళ్ళు నాకు శత్రువులు అవుతారు, అందుకు నేను మీ ఇంట్లో ఎందుకు భోజనం చేస్తాను. విదురుడు మళ్ళీ నాకు భక్తుడు, విదురుడు ధర్మాత్ముడు, అందుచేత నేను విదురుని ఇంట్లోనే భోజనం చేశాను అని చెప్తారు. అందుచేత ఎప్పుడైనా సరే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి అంటే పరమ భాగవతోత్తములైనటువంటి భక్తుల యొక్క అనుగ్రహం పొందాలి. ఈ 10 మంది గోపబాలికలు అటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి భక్తులే అని చెప్పుకున్నాం కదా. కాబట్టి పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళని పట్టుకుంటే అప్పుడు కృష్ణుని పట్టుకోవడం తేలిక. ఎవరైతే భాగవత సమృద్ధి వాళ్ళని ఓర్వలేక వాళ్ళ మీద చాడీలు చెప్తూ వాళ్ళ మీద ఈర్ష్యగా ద్వేషంగా పగతో ఉంటారో వాళ్ళందరూ కూడా పరమాత్మకి ద్వేషులే. పరమాత్మ వాళ్ళందరినీ దూరం పెట్టేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. అలాంటి అంటే శత్తార్తులైచండ్రు, శత్రువుల బలము నశించేటట్లుగా ఎదిరించి యుద్ధం చేసే వంశంలోంటి వాళ్ళు. అమ్మా నువ్వు గొడవ పడవలసింది ఎవరి మీద? అలాంటి శత్రువుల మీద. మేము శత్రువులం కాదుగా, మేము ఆశ్రితులం, నిన్ను ఆశ్రయించి వచ్చిన వాళ్ళం. నీ మీద ద్వేషం పెట్టుకుని వచ్చిన వాళ్ళ మీద నువ్వు పగబట్టచ్చు కానీ, వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు దూరంగా ఉండొచ్చు కానీ, నీ మీద ప్రేమతో నిన్నే ఆశ్రయించి నువ్వు తప్ప మాకు ఇంకేమీ అక్కర్లేదమ్మా అని అన్న వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకమ్మా అలా చేస్తావు? నువ్వు మమ్మల్ని కాదమ్మా దూరం పెట్టవలసింది, దిక్కులేని వారిని కాదు. కాబట్టి నువ్వు లేచిరా అమ్మా. నీ గోపాల వంశానికి లక్షణం కాదు అది. అందరినీ ప్రేమగా, పశువుల్నే ప్రేమగా అంటావు కదా, దగ్గరికి తీసుకుంటావు కదా, మమ్మల్ని ఎందుకు వదిలేస్తావు అని అంటూ కొత్త మొండ్రిల్లాదా. పైగా మీరు ఏ దోషము లేని గోపాల వంశం. ఏ దోషము లేకపోవడం అంటే శత్రువు వచ్చాడని కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, తనకి ఎదురు నిలిస్తేనే పోరాడాలి. అది కాకుండా యుద్ధ నీతి ఏంటి? అవతల వాడి చేతిలోన ఆయుధం ఉండాలి, మన చేతిలోన ఆయుధం ఉండాలి. వాడి కింద భూమి మీద నుంచుని గనక యుద్ధం చేస్తే మనం కూడా భూమి మీద నుంచోవాలి. వాడు భూమి మీద నుంచుంటే మనం ఏమో గుర్రం ఎక్కి యుద్ధం చేయకూడదు, అది యుద్ధ నీతి కాదు. అలాగే వెన్నుపోటు పడవడం అన్నది కూడా యుద్ధ నీతి కాదు. ఆకాశంలో యుద్ధం చేసేవాళ్ళు ఇద్దరు ఆకాశంలోనే యుద్ధం చేయాలి. రామచంద్రమూర్తి ఏం చేశారు? రావణాసురుడి యొక్క కిరీటం కొట్టాడు, సేనాపతిని కొట్టాడు, రథసారిని కొట్టాడు, రథాన్ని తుత్తునీలు చేశాడు, రావణాసురుడి చేతిలో యొక్క ధనుర్బాణాలు అన్ని కూడా దూరంగా పడేశాడు. మొత్తం నిరాయుధుడైపోయి మధ్యలో ఉన్నాడు. తలగొట్టేచ్చుగా, అప్పుడే ఓ పని అయిపోతుంది. చేయలా, యుద్ధ నీతి చేయలా. వెళ్ళు రావణ, వెనక్కి వెళ్ళి నువ్వు మళ్ళీ అన్ని సమకూర్చుకో, అన్ని సమకూర్చుకుని పూర్తి శక్తివంతుడే మళ్ళీ అప్పుడు యుద్ధం చేస్తాను, ఇప్పటికి వెళ్ళిపో అన్నాడు. అది యుద్ధ నీతి అంటే. అలాంటి యుద్ధ నీతి తెలిసినటువంటి, అంటే ఏ దోషము లేకపోవడం అంటే అన్ని రకాలుగా నీతిగా న్యాయంగా జెన్యూన్గా ఉండేటటువంటి వంశం. యుద్ధం చేయడంలోనూ నీతి ఉంది, అలాగే ఆవులను గోవులను వాటికి పాలు పితికి చేయడంలోనూ నీతి ఉంది. ఏ రకమైన చిన్న పొరపాటు కూడా చేయనటువంటి వంశంలో ఉన్నటువంటి గోపబాలిక అనమాట. ఏ దోషము లేనటువంటి వాడా అని పిలుస్తోంది అనమాట లోపల ఉన్నటువంటి అమ్మవారిని. కోలర్థం పొరుకొడియే, బంగారు తీగట. ఈ అమ్మ అంత అందమైందంటే బంగారు తీగ కలిగిన గోపవంశంలో ఉన్నదానా. మామూలు తీగకి ఏదో పందిరి కావాలి, బంగారు తీగ చూడండి ఎంత సన్నగా ఉన్నా నిటారుగానే నిలబడుతుంది. అది ఎందుకు వచ్చింది? వైరాగ్యం చేత వచ్చింది, భక్తి ప్రపత్తుల చేత వచ్చింది. అలాంటి బంగారు తీగ మనకి మంత్రపుష్పంలో కానీ నారాయణ సూక్తంలో కానీ వస్తుంది. నేలతో ఇది మధ్యస్థ విద్యుల్లేఖేన భాస్వర అంటే అమ్మవారిని శ్లాఘిస్తూ వస్తుంది. అమ్మవారు బంగారు తీగ లాంటిది. ఎందుకని బంగారు తీగ అన్నారు అంటే అమ్మవారు కేవలం కూడా భగవంతుని యొక్క పారతంత్ర్యమే, అంటే భగవంతుడు తప్ప నాకేం అక్కర్లేదు అనుకుంది. భగవంతుని మీదే పూర్తిగా ఆధారపడి ఉంది, భగవంతుని యొక్క పనులే పూర్తిగా చేస్తోంది. భాగవత పారతంత్ర్యత, భగవత్ పారతంత్ర్యత. ఆ పారతంత్ర్యత అంటే పరమ భాగవతోత్తములని వినయంగా సేవిస్తోంది, అలాగే భగవంతుని వైపే తన మనస్సు బుద్ధి ఆత్మ అన్ని రకాలైనటువంటి ఉపచారాలు భగవంతుని మీదకే పెట్టేసింది. అటువంటి నిష్ట కలిగినటువంటి అలాంటి ఆమె ఏకాంతంలో ఉండి పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తోంది. పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తోంది కాబట్టి బంగారు తీగే అని బంగారు తీగతో, అంటే బంగారు తీగ ఎక్కడా వంగిపోదు. ఏ రకమైనటువంటి విలంబాలకి లోను కాకుండా, ఏ రకమైనటువంటి విక్షేపాలు అంటే ఇంద్రియాలు వేరే వేరే చోటకి పారిపోతూ ఉన్నప్పుడు అలా పారిపోకుండా ఏకేంద్రియంగా ఒకే చోట కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అవస్థ కాబట్టి బంగారు తీగలో ఉన్నటువంటి దానా అలా కాన్స్టెంట్ గా పరమాత్మ మీదే తన దృష్టి అంతా పెట్టి ఉండిపోయింది అనమాట. అలాంటి ఆమె ఎంతటి సౌందర్యవతట,
స్త్రీలకే సౌందర్యం కలిగినటువంటి సౌందర్యం. బంగారు తీగ అంటేనే తెలిసిపోతుంది కదా, బంగారు తీగ అంటే అబ్బాయి ఎంత అందంగా ఉంటుందో. అమ్మా, నీ అందం ఎవరి కోసం? పరమాత్మని ఆకర్షించడానికి నేను కాదన్ను, కానీ పరమాత్మని ఆకర్షించి ఆయన తీసుకొచ్చి మాతో కలపాలి. నీ అందం దానికోసం ఉపయోగించాలి. నువ్వు చక్కగా పరమాత్మతో ఓలలాడితే మాకేం ఒరిగేను, మమ్మల్ని కూడా చేర్చాలి అని చెప్తూ, ఎలా ఉందిట అమ్మవారు? పుత్తరవలుగులు పునమైలే. పుట్టలోని సర్పం ఎలాగైతే, ఒక మంచి జాతి సర్పం ఉందనుకోండి, మంచి మెరిసిపోతున్న సర్పం, పుట్టలో వితంబము వలె. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఆడవాళ్ళ యొక్క వెనకాల కేశపాసాలంటే పురుషుడు ఎక్కువ మోహపరవశుడు అవుతాడు. కేశపాసము, నడుము కింది భాగము, అవి చూసి కదా పురుషుడు ఎక్కువ ఆకర్షితుడయ్యేది. అలా మరి కేశపాసం అంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, కేశపాసము అంటే భగవంతుని మీద వ్యామోహము. భగవంతుని మీద వ్యామోహం ఉన్న వాళ్ళందరూ, మంచి కేశపాసం ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుని మీద వ్యామోహం ఉన్నట్లే. అలాంటి కేశపాసమే కాదు, సన్నని నడుము, అలాగే నడుము కింది భాగము. అది ఎందుకు చెప్తున్నారు అమ్మవారు? మరి పాము అన్నారు కదా, పాములాగానే ఉంటుంది మన దగ్గర మూలాధారం దగ్గర, చక్రంలో మూలాధారంలో కుండలిని పాములాగా చుట్టుకుని ఉంటుందిట. ఆ చుట్టుకుని ఉన్నటువంటి మూలాధారాన్ని కనుక తట్టి లేపితే అది సర్రమని స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్రాల దాకా వెళ్ళిపోయి సహస్రారంలో కమలంలాగా విచ్చుకుని అక్కడ కృష్ణ పరమాత్మతో క్రీడిస్తూ ఉంటుంది. అంటే ధ్యాన అవస్థలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి, అలా చెప్పడానికి బదులుగా పుట్టలో పాములంటే చక్కటి వితంబము కలదానా, మంచి కేశపాసము కలదానా అని చెప్తున్నారు. అంటే ఈ కేశపాసం అన్నది భగవంతుని యొక్క వ్యామోహానికి సంకేతము. ఆ నడుము కింద కుండలిని చక్రము జాగృతం చేసి, మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని చక్రంలో చుట్టుకుని ఉంటుందిట కుండలిని. దాన్ని జాగృతం చేయాలి, మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని. అది జాగృతం అయితే అప్పుడు సహస్రారంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మతో ఏకాంతాన్ని అనుభవిస్తూ ఎంతో సౌఖ్యాన్ని పొందుతూ, బాహ్య స్మృతి లేక బయట ఏం జరుగుతుందో తెలియక ఉన్నటువంటి అవస్థలో ఉంది అమ్మవారి లోపల ఉన్నటువంటి బాలిక. అందుచేత పుట్టలో దూరి ఉన్నటువంటి పాము అంటే మూలాధార స్థానము కుండలిని శక్తి. శ్రీ విద్యా ఉపాసకులకి బాగా అర్థమవుతుంది ఈ విషయం. సరే, ఇంకా అంతటి నిష్ట కలిగినటువంటి అమ్మ, పోదరాయ్ లేచి రావమ్మా, ఒక్కసారి లేచిరా. నీ అందము, ఇంతటి అందము పరపురుషుని అంటే కృష్ణ పరమాత్మ సుమా. ఇక్కడ నేను పురుషుడు అన్న ప్రతి చోట కృష్ణుడే. పురుషుడు అంటే లాగు చొక్కాను చీర కట్టుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు లాగు చొక్కా వేసుకున్న వాళ్ళు పురుషులని కాదు. భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్త్రీలే. పురుషుడు అంటే ఖచ్చితంగా కృష్ణ పరమాత్మే. ఆ నీ యొక్క అందము పురుషుడిని నీ వైపుకి ఆకర్షించుకోవడానికో సరిపోదమ్మా. నువ్వు ఆకర్షించుకుని మమ్మల్ని కూడా ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి చేర్చు. అప్పుడు నీ అందం దానికి ఉపయోగించాలి. నువ్వు ఒక్కదానివే కృష్ణుడితో క్రీడిస్తే ఎలాగా? అంటే సహస్రారంలో కృష్ణుడితో క్రీడిస్తోందిగా అమ్మవారు. దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక అత్యున్నత పరాకాష్ఠ స్థితిలో ఉంది అమ్మవారు. కాబట్టి నువ్వు నడిచిరా. నువ్వు నడిచొస్తే నీ నడకలోని అందం వల్ల మాకు ఆనందం కలగాలి. అమ్మ మా కోసం నడిచొస్తోంది మా అమ్మ, అంత ఆనందం కలగాలి. నువ్వు లేచి వచ్చి మా బృందంలో చేరు అని అడుగుతున్నారు. అలా అనగానే లోపల ఉన్నటువంటి బాలిక అంటుంది, ఎవర్రా అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. ఆ సుత్తోళిమారు ఎల్లారం ముందు నీ చుట్టాలందరూ వచ్చేసారే రా. నీ చుట్టాలందరూ అంటే మొత్తం ఆ రేపల్లిలో ఉన్న వాళ్ళందరినీ ఏదో ఒక చుట్టరికంతో కలిపి మాట్లాడేస్తుంది. మనందరూ చుట్టాలు అయిపోయారేంట్రా అప్పుడేనో అంటాం కదా, అలాగే నీ చుట్టాలందరూ వచ్చేసారు రా అని చెప్పి పిలుస్తోంది. అందరూ వచ్చారు. రావడం కూడా నీ ముంగిలికి వచ్చారు, నీ ఇంటి వాకిటికి వచ్చి నుంచున్నారు. నీ ఇల్లు వాకిలి ఎంత గొప్ప వాకిలి తెలుసా? అందరం వచ్చాం, నువ్వు రావడమే తరువాయి. నువ్వు వచ్చావా అంతే, మా గోష్ఠిలో చేరావా అది చాలు మాకు. అందుకని సుత్తోళిమారు ఎల్లారం మందు, మొత్తం చుట్టాలందరూ వచ్చేసారు, నువ్వు వచ్చాయి. నేను మొత్తం పొగుందు నీ ముంగిలికొచ్చి నీ వాకిటికొచ్చి చేరాము అని చెప్తున్నారు. నీ వాకిటికొచ్చి చేరాము. ఆవిడ వాకిలి చాలా గొప్పదిట. మనకి లీలాసుకులు అంటారు, ఈ అమ్మవారి యొక్క వాకిలిట పరమపదము కంటే కూడా గొప్పదిట. మనం ఏమనుకుంటాం, వైకుంఠం గొప్పది అనుకుంటాం కదా. వీళ్ళ ఆండాలతో ఆ మాట ఒప్పుకోవట్లేదు. వైకుంఠం గొప్పది కాదు, ఈ గోపికా తల్లి యొక్క ఇంటి ముంగిట వాకిలే గొప్పది. ఎందుకుట? శ్రీకృష్ణ పరమాత్మ
ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పరతత్వమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నటువంటి గోపికాంగన భూమిలో రోట చేత కట్టబడ్డాడు. అక్కడే పరుగులు పెట్టాడు, అక్కడే యశోదమ్మకి చిక్కకుండా పారిపోయాడు, అక్కడే తిరిగాడు, అక్కడే గోపికలతో ఆడుకున్నాడు. కాబట్టి ఇక్కడ తచ్చాడినటువంటి ఈ నందరసం గొప్పది కానీ వైకుంఠం గొప్పది ఎలా అవుతుంది? వైకుంఠం గొప్పది కానే కాదు. మాకు తెలియదుగా వైకుంఠం ఎలా ఉంటుందో. కాబట్టి కృష్ణ పరమాత్మ ఎక్కడైతే నడయాడాడో, కృష్ణ పరమాత్మ ఏ గోపికింటికి అయితే వెళ్తూ ఉన్నాడో, అక్కడ తిరిగాడో ఆ నేలే పరమపుణ్యము, ఆ నేలే ఉత్తమోత్తమైనది. కాబట్టి వైకుంఠం గొప్పది కాదు, నందవ్రజమే గొప్పది. కాబట్టి అటువంటి నీ ఇంటి ముంగిలికి వచ్చామమ్మా. పరమ పదము కంటే కూడా గొప్పదైనటువంటి నీ ఇంటి వాకిలికి వచ్చి ఇక్కడ నుంచున్నాం. దేనికోసం? నీ కోసం, నీ కటాక్షం కోసం, నువ్వు వచ్చి మా గోష్ఠిలో చేరడం కోసం. అందుచేత నీ ముంగిలికి వచ్చాం. నీ ముంగిలికి ఎందుకు వచ్చామో తెలిసినా? నీ ముంగిలికి ఎందుకు వచ్చామో నీకు తెలిసినా? ముగిల్ వర్ణన్ పేరు పాడా మేఘవర్ణుని కీర్తించడానికి వచ్చాం. మేఘవర్ణుడు మనం 4వ పాసంలో చెప్పుకున్నాం మేఘవర్ణుడు గురించి. ఎలాగా? మేఘం ఎలాగైతే పక్షపాతం లేకుండా అన్నిటి మీద వర్షం కురుస్తుందో, అలాగే కృష్ణ పరమాత్మ కూడా పక్షపాతం లేకుండా పుణ్యపాప తారతమ్యం లేకుండా ఎవరైతే తనను శరణుజొచ్చుతారో వాళ్ళ యందు నిష్పక్షపాతంగానే ఉంటాడు. అలాగా మేఘవర్ణుణ్ణి మేం కీర్తిస్తున్నాం. నీలమేఘ శ్యాముని యొక్క స్వరూప రూప గుణ విభూతుల్ని మేం కీర్తించడానికి వచ్చామమ్మా. ఎందుకు? నువ్వు ఆనందపడతావని. నీ మేఘుడిని కీర్తిస్తుంటే నువ్వు ఆనందపడవు. అమ్మో వీళ్ళు కృష్ణుని కీర్తిస్తున్నారు అని బయటకు వచ్చేస్తావు కదా. నీకు ఆనందం, నీ ఆనందమే మా ఆనందం. నువ్వు ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందాన్ని మేము చూడాలి. మేఘవర్ణుని కీర్తించినా సిత్తాదే పేసాదే, మేఘవర్ణుని కీర్తించినా ఉలకవు పలకవేంటమ్మా. ఇప్పుడు చూడండి, భగవన్నామాన్ని వినంగానే మనకు గూస్ బంప్స్ వచ్చేయాలి, కళ్ళంట నీళ్ళు జలజలా రాలాలి, ఏదో ఒక సంకేతం మన శరీరం నుంచి కనిపించాలి. అలా కనిపించట్లేదంటే హర్షాతిరేకమో, ఆనందమో, ఉత్సాహమో, భగవన్నామాన్ని పలుకుతున్న కొద్దీ కూడా ఏదో రకమైనటువంటి శారీరకమైన ఒక సంకేతం కనిపించాలి కదా. అవేమి నీ శరీరంలో కనిపించట్లేదండి. అవన్నీ నీ శరీరం నుంచి చూడాలని మా కళ్ళు ఆశపడుతున్నాయి, నీ నోట్లోంచి మాట వినాలని మా చెవులు ఆశపడుతున్నాయి. కదలిక లేకుండా మాట్లాడకుండా అలా పడుకున్నావేంటమ్మా? నీకు ఇది న్యాయమా? మా కళ్ళకి చెవులకి ఉపవాసం కల్పిస్తావా? ఉపవాసం అంటే అమ్మవారు నడిచొస్తే కళ్ళతో ఉన్నటువంటి ఉపవాసం తీరిపోతుంది. ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు నడిచొస్తూ వాళ్ళ గోష్ఠిలో చేరుతుందో అని. ఒక్కసారి ఒక భగవన్నామాన్ని ఏమన్నా వెలిగితే అంటుందేమో, ఏదైనా ఒక మాట చెప్తుందేమో, ఆ వాకు కోసం పరితపించిపోతున్నారు వీళ్ళంతా కూడా. పరమ భాగవతోత్తములు కదా మరి. అందుచేత మాకు ఉపవాసం కలిగిస్తావా అమ్మా? కాబట్టి నువ్వు పొందే ఆనందాతి రేఖాన్ని మేము చూడాలనుకుంటున్నాం, హర్షాతి రేఖాన్ని మేము అనుభవించాలనుకుంటున్నాం. లేచిరా సెల్వ పెండాటి, ఓ సంపన్నురాలమైన అమ్మ. ఐశ్వర్యం ఉంది ఆవిడ దగ్గర. భగవద్గుణానుభవం ఒకే రాశిగా పోస్తే ఎంతటి ఐశ్వర్యం వస్తుందో అంతటి ఐశ్వర్యం. మనకున్న ఈ ఐశ్వర్యం అంత ఐశ్వర్యం కాదు. ఎవరైతే నిత్యమో భగవద్గుణానుభవంలో ఓలలాడుతూ ఉంటారో వాళ్ళది నిత్యమైన ఐశ్వర్యం. అవునా కదా? ఇక్కడ మీరందరూ ఐశ్వర్యంతులే, భగవంతుడిని నిత్యమో ఆరాధిస్తూ ఉంటారు కదా. అది ఆ ఐశ్వర్యం కావాలి. ఎప్పుడు? సర్వకాల సర్వావస్థల యందును కూడా భగవంతుణ్ణి పట్టుకోవాలి. సర్వావస్థలు నువ్వు ఏం మాట చేసినా మాట చేత కూడా భగవంతుడే కనిపించాలి. నువ్వు మాట్లాడితే కృష్ణనామస్మరణ, నువ్వు కృష్ణ అంటావో, శివ అంటావో, దుర్గా అంటావో నీ ఇష్టం. భగవన్నామం నీ నోట్లోంచి రావాలి. నువ్వు ఏ పని చేసినా భగవంతుడి కోసం చేస్తున్నట్టుగానే భావించాలి. ఇగో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని భగవన్నామంతో పిలువు. ఈ పని చేస్తున్నాను భగవంతుడి కోసం చేస్తున్నాను, ఈ వంట చేస్తున్నాను భగవంతుడి కోసం చేస్తున్నాను, ఇవాళ బయటికి వెళ్తున్నాను భగవంతుడి పని మీద వెళ్తున్నాను. ప్రతిదీ కూడా ఇంచు కూడా నిమిషం ప్రతి సెకండ్ కూడా అలా భగవత్పరం చేసినట్లయితే వాళ్ళు ఐశ్వర్యవంతులు. అటువంటి వాళ్ళకి తరగని ఐశ్వర్యం ఉంది. మరి అంతటి ఐశ్వర్యం ఉన్నప్పుడు ఎందుకది? ఐశ్వర్యం దేనికోసం? ఇతరులకు ఇవ్వడానికేగా. నీకు అంత ఐశ్వర్యం ఉంది, నీ ఐశ్వర్యం ఎందుకోసమో మాకు ఇవ్వాలిగా. అలాంటి ఐశ్వర్యం మాకు ఇవ్వు. నీ వాక్కు చేత మమ్మల్ని తరింపచేయి, నీ మాటల చేత మమ్మల్ని తరింపచేయి, నీ దర్శనం చేత మమ్మల్ని తరింపచేయి. అలాంటి తరింపచేసి మమ్మల్ని కూడా ఐశ్వర్యవంతుల్ని చేయి అని గోపబాలికని లేపుతూ ఎత్తుక్కురంగం పురుల్. అసలు నీ నిద్రకి అర్థం ఏంటమ్మా? ఇంత నిద్ర ఏంటి అంటే, ఓహో పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుభూతిని పొంది బాహ్య స్మృతి లేక అక్కడ కృష్ణ పరమాత్మతోటి సహస్రారంలో ఓలలాడుతూ ఉన్నావు. అంతటి అనుభూత నువ్వు ఒక్కదానివే అనుభవించడం కాదు. ఎందుకంటే ఒక్కళ్ళు అనుభవించేది అది మోక్షానికి అర్హం కాదు, నలుగురితో కలిసి అనుభవించేదే. ఇప్పుడు మీకు ఏదో స్వీట్ పెట్టాను, నేను ఏదో స్వీట్ తినేశాను,
అబ్బా జిలేబీ ఎంత బాగుందో, మీకేం తెలుస్తుంది జిలేబీ నేను ఒక్కదాన్ని తినేసి బాగుంది బాగుంది అంటే సరిపోతుంది ఏంటి? మీకేమనిపిస్తుంది, అబ్బా మనకు కూడా పెడితే బాగుంటుంది, కాస్త మనం టేస్ట్ చూస్తాం కదా, అది ఎలాగో తీగా ఉంటుందని చెప్పి తెలుసు, కానీ ఎంత తీగా ఉంటుంది ఎంత మధురంగా ఉంటుందో తెలియదు కదా, కాబట్టి అది మనకు కూడా కాస్త పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. అలాగే మాకు కూడా కాస్త ఐశ్వర్యం ఇయ్యి, మధుర పదార్థం ఎవరు కూడా ఒక్కళ్ళు తినకూడదుగా, నలుగురితో కలిసి పంచుకోవాలి. నువ్వు ఒక్కదాన్నే పంచుకుందావు అంటే దానికి తీపిగా ఉందో, నువ్వు చేదుగా ఉన్నా కూడా తీగా ఉందంటున్నావు, మాకేం తెలుసు, మాకు కూడా పెడితే కదా మాకు తెలిసేది. అందుచేత ఆ అనుభవాన్ని, భగవద్ అనుభవాన్ని మాకు కూడా తెలియజేయి. అప్పుడు కదా మేము కూడా మా అందరితో కలిసి నువ్వు పొందు. అప్పుడు అది నిజమైనటువంటి మోక్షము, నిజమైనటువంటి భగవదానందము. నీ ఏకాంత స్థితికి అర్థం ఏంటి? ఇలా నువ్వు ఒక్కదానివే భగవత్ కైంకర్యంలో ఉండిపోయి మమ్మల్ని ఉపేక్షించడం తగునా? అందుచేత నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు, లేకపోతే నువ్వు మాతో కలిసి అనుభవించు భగవదానందాన్ని. లేచి వెలికి రమ్ము అంటూ గోపికని మేలుకొల్పుతూ ముందుకు సాగుతూ ఉన్నారు ఈ పాసరంలో. సరే, మనం ప్రతి పాసరంలోనూ ఒక ఆళ్వారిని లేపుకున్నాం కదా. ఈ పాసరంలో మనం ఒక ఆళ్వారిని లేపుతాం. ఆ ఆళ్వారి పేరు ఏంటంటే, చోళరాజులో ఒక దండనాథుడు ఉంటాడు. ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు, ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు నీలుడు అని చెప్పి ఒక నామకరణం చేశారు. సరే, ఈ నీలుడు మనకి చూడండి, ఆళ్వార్లందరూ కూడా మీరు ఏమనుకుంటారంటే, ఈ తిరుప్పావై అంతా వైష్ణవ ప్రబంధం కదా, ఆళ్వారందరూ శుద్ధ వైష్ణవులేమో అనుకుంటారు. కాదు కాదు, ఆళ్వార్లందరూ కూడా 4వ జాతి వాళ్ళే, ఒకళ్ళిద్దరు తప్ప అందరూ కూడా. కానీ అక్కడ నేను ఇందాక మీకు క్యాస్ట్ అని చెప్పాను సరే, ఆ క్యాస్ట్ అన్నది ఎవరైతే పరమాత్మ మీద నిరంతరము ధ్యాస పెట్టి ఉంటారో వాళ్ళందరూ వైష్ణవులే. నిజంగా వైష్ణవ కుటుంబంలో ఉండి పరమాత్మ మీద ధ్యాస లేదనుకోండి, వాళ్ళు వైష్ణవుల కింద లెక్కకి రారు. అందుచేత వీళ్ళందరూ కూడా, మనం చెప్పుకునే వాళ్ళందరూ కూడా తక్కువ కులం వాళ్ళు అయినప్పటికీ కూడా, మనం అనుకునే క్యాస్ట్ లో తక్కువ కులం వాళ్ళు అయినప్పుడు కూడా భగవత్ కులంలో అగ్రజంలో ఉన్నారు, చాలా పీక్ స్టేజ్ లో ఉన్నారు. కాబట్టి వైష్ణవ సంప్రదాయంలో క్యాస్ట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. కేవలం అవతలవాడు భగవద్భక్తుడైతే చాలు, భక్తుడైతే చాలు, వైష్ణవ భక్తుడైతే చాలు, భక్తికే మొట్టమొదటి పెద్దపీట వేసేది. అలాంటి దాంట్లో నీలుడు అని ఉన్నాడు. సరే, నీలుడు చక్కగా చదువుకున్నాడు. వాళ్ళ నాన్నగారు రాజాస్థానంలో సైన్యాధిపతిగా ఉన్నారు. ఈ పిల్లాడు కూడా బుద్ధిమంతుడు. రాజుగారి దగ్గరికి చదువు అయిపోయంగానే పిల్లాడిని వెంట పెట్టుకుని వెళ్తారుగా రాజాస్థానానికి, వెంట పెట్టుకుని వెళ్ళారు. ఈ పిల్లాడిని అన్ని చూసి రాజుగారు ఏం చేశారంటే, కాస్త కొంచెం భూమి ఇచ్చి నువ్వు పరిపాలించుకోవయ్యా, నువ్వేదో కాస్త బాగానే ఉన్నావు, బాగా చదువుకున్నావు అని చెప్పి మీ నాన్నగారు అన్నారు అని అన్నారు. పాపం అలాగే పరిపాలించేవాడు. కొన్నాళ్ళకి విశ్వాస పాత్రత అంటే ఏంటో అంత విశ్వాసంగా ఉండేవాడు. ఎప్పుడైతే చేతి నిండా డబ్బు, అధికారం, పరపతి ఇవన్నీ వచ్చాయో మనిషి వెంటనే పక్కదారి పెట్టేస్తాడు. ఎప్పుడు ఇంద్రియాల మీద మనకి పట్టు లేకపోతే. ఇంద్రియాల మీద పట్టు ఉందనుకోండి, పక్కదారి పట్టడు. ఇంద్రియాల మీద పట్టు తప్పిపోయాడు అంతే, చెడు సావాసాలన్నీ తన వయస్సు అయిపోయాయి. మొత్తం తన విందులకి, విలాసాలకి, రకరకాలైనటువంటి, ఇంకా రాజుగారు అంటే పూర్వకాలంలో జోదము అవన్నీ ఉంటాయి కదా, అన్నిటికి కూడా అంటే అన్ని రకాల సుఖాలు మరిగిపోయి మొత్తానికి అంత విలాసంగా తిరగడం మొదలుపెట్టాడు. నీలుడు పరిపాలిస్తున్నటువంటి ఈ నాగపురం అనేటువంటి ఊరిని అనమాట నీలుడు పరిపాలిస్తున్నాడు. దానికి కాస్త దూరంలో శ్వేతహ్రదము అనేటువంటి ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఒక మంచి కొలను ఉందన్నమాట. కొలను ఉంటే అంటే మన సరస్సు అంటాం కదా, అక్కడికి అప్సరసలు కూడా వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటారట. అలా ఒకరోజు కొంతమంది అప్సరసలు ఆ కొలని దగ్గరికి వచ్చి జలక్రీడలాగి వెళ్ళిపోయారు. ఒక అప్సరస పువ్వుల యొక్క అందాన్ని చూస్తూ, తోట యొక్క అందాన్ని చూస్తూ మర్చిపోయి ఇక్కడ ఉండిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా ఒక నియమం ఉంటుంది, ఈ సమయం దాటి వెళ్తే వాళ్ళ శక్తులు మళ్ళీ పనిచేయవు పైకి వెళ్ళడానికి. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. అలా ఆ అప్సరస ఏమైంది, ఇక్కడ ఉండిపోతే తన దగ్గర ఆ పువ్వులన్నీ ఏరుకుంటూ ఒక పువ్వు ఏదో చేతిలో పట్టుకుంటూ తిరుగుతుంది. తనకి మొత్తం అంతా మర్చిపోయింది అనమాట. తిరుగుతూ ఉంటే ఒక బ్రాహ్మణోత్తముడు చూస్తాడు. చూసి వెంటనే అదేంటి, ఆయన ఒక మందులు తయారు చేసే ఒక ధన్వంతరి లాంటి ఆయన, మందుల కోసం, ఆకుల కోసం, పువ్వుల కోసం వస్తే ఈ అమ్మాయి కనబడుతుంది. ఏంటి అమ్మాయి ఇక్కడ ఉన్నది, అమ్మాయి నువ్వెవరో ఏంటి అంటే, అబ్బాయి నాకెవరో నేనేంటో తెలియదు, కానీ నన్ను మేమందరం కలిసి వచ్చాం, అప్సరసలు వెళ్ళిపోయారు, నాకు దారి తెన్ను తెలియట్లేదు, ఇక్కడ ఉండిపోయాను నేను, నా శక్తులన్నీ పోయాయి, నాకు తెలియదు అంటే, సరే అని చెప్పి చేతిలో పువ్వుతో కనబడింది కాబట్టి ఆ అమ్మాయికి కుముదవల్లి అని పేరు పెట్టారు. అమ్మాయి పేరు కూడా మర్చిపోయింది, అప్సరస. కుముదవల్లి అని చెప్పి పేరు పెట్టి వెంటనే ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి, మనకి చూడు వీళ్ళకి పిల్లలు లేరు, మనకి ఎలాగో పిల్లలు లేరు కదా, దైవవశాత్తు దొరికింది అమ్మాయి, కుముదవల్లి అని పేరు పెట్టాను అని చెప్పి
ఆ అమ్మాయి తండ్రితో వీళ్ళతో పాటు ఉంటూ ఉంటే కొన్నాళ్ళకి తండ్రి గారు పరమ భాగవతోత్తముడు, వైష్ణవుడు ఇవన్నీ అలవాటైపోయాయి ఆవిడికి. ఎలాగా? వైష్ణవులకి మామూలుగా సమాశ్రయణాలు చేసుకుంటారు, అర్ధపంచక జ్ఞానం ఉంటుంది, వాళ్ళు కొంచెం నిష్టగా మడిగా ఆచారంగా సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా పరమాత్మ ఎందే ఉంటూ పరమాత్మ సేవ చేసుకుంటూ ఉంటారు. ఈవిడికి కూడా అదే అలవాటైపోయింది. చూస్తూ తండ్రి ఏ గుణాలు ఉంటే పిల్లలకి అవే గుణాలు వస్తాయి కదా. మనం విష్ణు చిత్తుల వారి కథలో అదే చెప్పుకున్నాం కదా. అలా ఈ అమ్మాయి కూడా అలాగే ఉంది. ఈ అమ్మాయి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంతకీను నీలుడి యొక్క రాజ్యం దగ్గరే కదా ఈవిడ రాజ్యం కూడా ఉంది. ఎవరో చెప్పారు, ఫలానా చోట అప్సరస లాంటి అమ్మాయి ఉంది, ఫలానా బ్రాహ్మడి దగ్గర కుముదవల్లిట, ఆవిడ పేరు చాలా అందంగా ఉంది, మాకు ఇలా తెలిసింది అని చెప్పి ఈయన చెవిలో వచ్చి వేశారు. ఎవరి చెవిలో? నీలుడి చెవిలో. నీలుడు వెంటనే అమ్మ బాబాయ్ ఇంత అందంగా ఉందా, ఎవరు ఏంటని చెప్పి అన్ని కనుక్కొని ఆ వైష్ణవ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాడు. వెళ్తే ఆయనతో ఏంటి ఇదేంటి ఈయన మన ఇంటికి వచ్చాడేంటి, గొప్పాడు కదా మరి, రాజుగారే కదా మరి, రాజుగారు అంతటి వాడు ఇంటికి వస్తే భయం మీద ఎందుకు వచ్చాడో తెలియదు కదా, ఏం కప్పం వేస్తాడో, ఏం పొందులేస్తాడో, ఏం పీకి వెళ్ళిపోతాడో తెలియదు. భయపడుతూ అన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన బ్రాహ్మణ్తో మాట్లాడుతుంది, కళ్ళు వెతికేస్తుంది కుముదవల్లి కోసం. అందం అంటున్నారు కదా, ఎంత అందంగా ఉంటుంది చూద్దామని. ఎక్కడికి కనబడదు. కొంతసేపటికి మొత్తానికి కనబడుతుంది. ఆశ్చర్యపోతాడు, ఎంత అందగత్తే అని వెళ్తాడు కానీ ఇంటికి వెళ్ళిపోతాడు కానీ మనసులో ఉండదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కుముదవల్లే కనబడుతూ ఉంటుంది. ఆగలేక మళ్ళీ వచ్చి నేనేమో మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే వెంటనే బ్రాహ్మణోత్తముడు చెప్పేస్తాడు, ఆ అమ్మాయి నాకు పలానా చోటు దొరికింది, ఆమె కులము గోత్రము ఏంటో నాకు తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు, అలా తిరుగుతూ ఉంటే నేను తీసుకొచ్చి, ఆడపిల్ల కదా నాకు ఎలాగో పిల్లలు లేరు కాబట్టి నేను పెంచుకుంటున్నాను, ఆవిడ సంగతి అయితే మాత్రం ఇదే. మరి అలాంటి పిల్లని ఊరు పేరు కులం గోత్రం లేని పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాక వచ్చింది సంబంధం, మనం ఎతకకుండానే సంబంధం కాళ్ళ దగ్గరికి వచ్చింది. అలాంటి సంబంధం ఏమైనా ఎవరు వదులుకోరు కదా. కాబట్టి వెంటనే సరే ఒప్పుకుంటే మంచిదే అని అనిపించి భార్యతో సహా ఇద్దరు ఆలోచించుకున్నారు. పోలే దైవసత్తు బాగానే వచ్చింది, మంచి సంబంధం, చేసేద్దాం అనుకున్నారు. అప్పుడు కుముదవల్లి అంటుంది, నాన్నగారు నాకు ఒక విన్నపం అంటుంది. ఏంటంటే నేను వైష్ణవోత్తముడిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అతనే కనుక వైష్ణవుడు అయితే కనుక చేసుకుంటానంటుంది. అతను ఉన్నపళంగా వైష్ణవుడు ఎలా అవుతాడు అంటే అర్ధపంచక జ్ఞానం అంటే జంధ్యం వేసుకోవాలి, అంటే ఒడుగు చేసుకోవడమే కదా, పిలక పెట్టుకోవాలి, అలాగే ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకోవాలి, మంత్రం తీసుకోవాలి, మంత్రానుష్ఠానం చెయ్యాలి. దాంతోపాటు నిత్యము కూడా భాగవత తదీయారాధన జరుగుతూ ఉండాలి. అది కూడా రోజుకి 1008 మందికి భాగవత తదీయారాధన చేస్తే, నువ్వు ఇవన్నీ చేసుకుని భాగవత తదీయారాధన కనుక చేస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఇదే మాట తీసుకెళ్లి నీలుడికి చెప్తారు ఆయన తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన. చెప్పంగానే వెంటనే అర్ధపంచక జ్ఞానం మొత్తం అన్ని శుద్ధ వైష్ణవుల్లాగా తయారయ్యి మంత్రం కూడా తీసుకుని వస్తే అయితే ఇవాళ నుంచి నువ్వు ప్రతిరోజు 1008 మందికి తదీయారాధన, పరమ భాగవతోత్తములకి నువ్వు తదీయారాధన అంటే భోజనాలు పెట్టాలి అని మన భాషలో చెప్పుకోవాలంటే రోజు అన్న సంతర్పణ చెయ్యాలి. అది చెయ్యాలండి. ఎవరికి ఒకళ్ళకి ఇద్దరికే కదా, 1008 మనం చూడండి, ఏదైనా 108 శ్రేష్టం, 1008 శ్రేష్టం. జపం చేసినా ఏం చేసినా అలా చెయ్యాలి. 1008 మందికి చెయ్యాలి అంటే సరే మరి రాజుగారు కదా చేస్తాడు, ఎన్నాళ్ళు చేయగలడు? మొత్తం కోశాగారంలో ధనం అంతా అయిపోతే ఈ ప్రజలందరి మీద కూడా ఎక్కువ పన్నులేసాడు, బలవంతంగా లాగడం, మళ్ళీ పెట్టాడు. కప్పం కట్టడం మానేశాడు రాజుగారికి. మరి సామంతరాజు కదా, కప్పం కడుతూ ఉండాలి కదా, కప్పం కట్టడం మానేశాడు. ఎప్పుడైతే ఈ పంచ సంస్కారాలు చేసుకుని నిరంతరము భగవన్నామస్మరణ చేస్తూ రోజుకి 1008 పరమ భాగవతోత్తములకే నిత్యము అన్న సంతర్పణ చేస్తున్నాడో, తినలో ఉన్నటువంటి కుసంస్కారాలు ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ హ్యాబిట్స్, అవన్నీ నెమ్మదిగా పోవడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా తనకి తెలియకుండానే భగవంతుని మీద రుచి కలిగింది, భగవన్నామం అంటే ప్రేమ కలిగింది, పరమ భాగవతోత్తములు అంటే భక్తి కలిగింది. ఇంకా మొత్తం రాజ్యాన్ని అన్నిటినీ వదిలేసి నిరంతరము ఒకటే ధ్యాస, 1008 పరమ భాగవతోత్తములకు భోజనం పెట్టడం. అలా 1 సంవత్సరం కాలం చేయాలి, 1 రోజు 2 రోజులు కాదు, ఏ ఒక్క రోజు నియమం తప్పకూడదు. ఇవాళ ఓపిక లేదు, 1008 చేతిలో డబ్బులు లేవంటే కుదరదు, నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం, తప్పిందా నియమం, నేను నిన్ను పెళ్లి చేసుకోను, అది షరతు. సరే ఏం చేస్తాడు, మొత్తం అంతా కూడా కృష్ణార్పణం రోజు పరమ భాగవతోత్తములకు పెడుతూనే ఉన్నాడు. కప్పం కట్టడం మానేశాడు. రాజుగారు భటుల్ని పంపించాడు, ఎందుకు కప్పం కట్టట్లేదానని. ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి. మనం చూడండి అప్పులో మన ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇంట్లో ఉన్నా లేదని చెప్పిస్తుంటాం కదా, అలా ఇంట్లో ఉన్నా లేదని చెప్పించడం మొదలుపెట్టాడు. చూశాడు, విసిగిపోయి బంధించి తీసుకురండి రా అన్నారు. బంధించి తీసుకురండి సామాన్యమైన భుజబలమా,
ఇందాక మనం గోపబాలుర యొక్క భుజబలం ఎలా చెప్పుకున్నాం, యుద్ధంలో ఎదురెడ్డి పోరాడేటటువంటి వంశం అని చెప్పుకున్నాం కదా. అంత భుజబలమేమో ఒక్క చేత్తోనే మొత్తం అందరినీ తుత్తునీయలు చేసేసాడు. ఇంకా అలా కాదురా బాబు అని చెప్పి రాజుగారే వచ్చేసాడు. రాజుగారే వచ్చేస్తే ఇక్కడేమో పరమ భాగవతోత్తములకు రోజు తదియారాధనలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చూశాడు. నువ్వేంటి కప్పం కట్టట్లేదండి అంటే, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు. నేను ఇలా చేసుకుంటున్నాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే, అలా అంటావా నువ్వు అని చెప్పి వెంటనే చోళుడు ఏం చేశాడంటే ఖడ్గం ఎత్తుతాడు. ఈయన ఖడ్గం ఎత్తాడు. అప్పుడు ఇద్దరికి కూడా జ్ఞానోదయం ఏంటి, ఆయనకి నాకు శత్రుత్వం ఏంటి, ఇద్దరికి శత్రుత్వం లేదు, ఇతను మంచాడే ఆయన మంచాడే, అలాంటి వాళ్ళ మధ్యలో ఎందుకు ఇది అని చెప్పి అనుకుని వెంటనే ఆగిపోతాడు. ఆగిపోతే వెంటనే ఏం చేస్తాడు చోళుడు, ఎప్పుడైతే ఇతను చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని వదిలేస్తాడో చోళుడు కూడా చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని వదిలేస్తాడు. వదిలేస్తే వెంటనే భటుల్ని బంధించేసి లోపలికి తీసుకెళ్ళిపోండి అంటారు. వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోతే అక్కడ మరి పరమ భాగవతోత్తముడు కదా, చంపడానికి వచ్చారు, ఈయనేమో తీసుకెళ్ళిపోయి జైల్లో ఖైదు చేసేసారు. ఎందుకు ఖైదు చేశారు, కప్పం కట్టాలి కదా. మరి అక్కడేమో తదియారాధన ఆగిపోయింది. తదియారాధన ఆగిపోవడానికి తన కారణం కాదు, రాజుగారి కారణం, కాబట్టి ఆ దోషం తనకి రాదు. కొన్నాళ్ళు అయిపోయాక నీలుడికి ఆ జైల్లో ఉంటే అబ్బబ్బా నేను ఇవాళ చాలా మిస్ అయిపోతున్నాను, 1008 మంది పరమ భాగవతత్వములకు భోజనాలు ఎలాగా అని చెప్పి బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చోళుడికి స్వప్నం వస్తుంది. నీలుడు అస్సలు దోషి కాదు, నీకు కావాల్సిన ధనమే కాబట్టి ఫలానా చోట ధనం ఉంటుంది, వెళ్ళి వెతుక్కో అని చెప్తారు. అదే స్వప్నం నీలుడికి కూడా వస్తుంది. నువ్వేమి బాధపడకు, ఫలానా కొలనులో సరస్సులో ఒక చోట ధనం ఉంటుంది, అక్కడ వెళ్ళి తీసుకుంటే నీ అప్పులన్నీ తీరిపోతాయని చెప్తే వెళ్ళాడు. కానీ కొలం దాకా ఎక్కడ చెప్పాడో స్వప్నంలో పరమాత్మ ఆ విషయాన్ని మర్చిపోతా నువ్వు అబద్ధాలు చెప్పావు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఖైదు చేస్తారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ స్వప్నం వస్తుంది. మళ్ళీ ఈసారి క్లియర్గా ప్లేసు అది అన్ని చెప్తారు. చెప్పంగానే మళ్ళీ తీసుకెళ్తే సరస్సులో ఫలానా చోట చూడంగానే డబ్బులు కనబడతాయి. వెంటనే తనకి రావాల్సిన కప్పం అంతా కట్టేసి మిగతాదంతా కూడా తదియారాధన వదిలేసి నాకు ఈ రాజ్యం వద్దు ఏం వద్దు అని చెప్పి రాజ్యాన్ని కూడా వదిలేసి భార్యను తీసుకుని అడవులోకి వెళ్ళిపోతాడు. అడవులోకి మరి తదియారాధన కూడా మానలేకపోయాడు. సంవత్సరం అయిపోయింది, పెళ్లి చేసేసుకుంటాడు. సంవత్సరం అయిపోయింది, కుముదివల్లిని పెళ్లి చేసేసుకుంటాడు. కుముదివల్లిని పెళ్లి చేసేసుకున్నాక మొత్తం రాజ్యం అంతా వదిలేస్తాడు. ఈ రాజ్యం పట్టుకుని రోజు కప్పం అని చెప్పి నా చుట్టూ తిరిగితే నేను ఎక్కడ డబ్బులు ఇవ్వను, ఇలా కాదు మనకి తేలిగ్గా డబ్బులు వచ్చే మార్గం ఏంటా అని ఆలోచించాడు. ఏంటి ఆలోచన, దొంగతనాలు చేస్తే ఈజీగా వస్తాయి కదా డబ్బులు. వెంటనే దారి కాచి దొంగలు పట్టడం మొదలుపెట్టాడు. దారి కాయాలి అంటే అడవి మార్గం కూడా, అప్పుడు అన్నీ అడవులే కదా, ఇలాంటి రోడ్లు అవి ఎక్కడ ఉన్నాయి. దారి కాచి ప్రతి వాడిని అలాగా భాగవతోత్తముల్ని ముట్టుకునేవాడు కాదు. ఎవరైతే భక్తులు కాదో, ఎవరైతే అవినీతి పరులో, ఎవరైతే ప్రజల్ని పీడించే వాళ్ళు, వాళ్ళందరినీ వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళని ఆపేసి అక్కడ వాళ్ళు దోచుకోవడం, తదియారాధన చేయడం. అంటే తదియారాధన రోజు భోజనాలు పెట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. సంవత్సరం అయిపోయినా కూడా ఆ అలవాటును మానుకోలేకపోయాడు. ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టడం అలవాటు అయిపోయింది. దారి దోచేయడం వీళ్ళందరికీ పెట్టడం. ఎన్నాళ్ళు దారి దోస్తాడు, ఇలా కాదని చెప్పి ఒక 5గురిని ఒక టీం మెంబర్స్ చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ. ఒకటి ఇక్కడ ఉండి ఎక్కడో దూరంగా ఎవరెవరు వస్తున్నారో చెప్పగలడు, అంటే దూరగ్రాహ్యము, వినికిడి శక్తి, వాసన శక్తి, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ఉత్తమోత్తమైన గుణాలు ఉంటాయి కదా, అలాంటి తనతో కలిపి ఒక 5గురు మెంబర్స్ ఒక కూటమిగా చేసుకున్నాడు. వీళ్ళ 5గురు ఏం చేస్తారంటే ఒకటి చెట్టు ఎక్కి చూస్తాడు, అంటే ఎన్నో కిలోమీటర్ల దూరంలో కూడా ఎవరు వస్తున్నారో చెప్పగలడు అతను. అలాగే శబ్దం ద్వారా ఎవరు వస్తున్నారో చెప్పగలడు, వాసన ద్వారా ఎంత ధనం ఉందో చెప్పగలడు. అలా కొంతమందిని కొన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళని పట్టుకున్నాడు. ఒక రోజు చాలా రోజులు అయిపోయింది, డబ్బులు దొరకలేదు. ఎవరెవరిని ఎన్ని రోజులు అని చెప్పి ఆపుతాడు, డబ్బులు దొరకలేదు. సరే ఇతను తనకైనా ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పి ఊళ్ళోకి వెళ్తాడు. ఒక ముసి వేసుకుని ఊళ్ళోకి వెళ్తే ఒక ఇంట్లోంచి ఒక ఆవిడ, ఒక ఉత్తమరాలు బయటకు వచ్చి వాళ్ళ భర్త తిన్న కంచాన్ని కడుగుతోంది. అమ్మ చేతిలో వెండి కంచం ఉంది అని చెప్పి లాక్కుని పోవచ్చు, అమ్మయ్య 2 రోజులు భోజనానికి కొదవ ఉండదు అనుకుని గవాలా లాక్కుంటాడు. గవాలా లాక్కుంటే ఆ మహా ఇల్లాలు అస్మద్ గురుభ్యో నమః అంది. నారాయణ అమ్మ నా దొంగ అల్లే, అస్మద్ గురుభ్యో నమః అంది. అనగానే అమ్మో వీళ్ళు పరమ భాగవతోత్తములు, అయ్యి బాబాయ్ తీసుకెళ్ళకూడదు వీళ్ళ ఇంట్లోంచి అని చెప్పి ఆ వెండి కంచం మళ్ళీ వాళ్ళ గుమ్మంలోనే పడేలాగా విసిరేసి వెళ్ళిపోతాడు. భర్త వస్తాడు.
బుద్ధి లేనిదానా, నువ్వెందుకు అస్మద్ గురుభ్యాన్ నమః అన్నావు? నోరు మూసుకుని కూర్చోలేవా? వచ్చినవాడు ఎవడనుకుంటున్నావు? నీలుడు. అయ్యో, మనం ఈ రకంగా అయినా పరోక్షంగా తదియారాధనకి భోజనాలు పెట్టడానికి మన సహాయం అందుండేది కదా. మనలాంటి వాళ్ళ జోలికేమో రాడు, అందరూ అవినీతి పనుల జోలికే వెళ్తాడు. ఈ రకంగా అయినా సరే మంచి ఛాన్స్ నువ్వు మిస్ చేసేసావు. దానం చేయడం అన్నది ఎన్నో జన్మలకు కానీ రాదు, నువ్వెందుకు ఆ మాట అనేసో అని చెప్పి చెడామాడ కేకలేస్తాడు భార్యని. భార్యని కేకలేస్తాడు. సరే నీలుడు వెళ్ళిపోతాడు. ఎలాగ తనకి కాలు చెయ్యి ఆడట్లేదు. ఎలాగ డబ్బులు ఎలాగా? సరే ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత ఆ చెట్టు మీద ఎక్కి చూసేవాడు చెప్తాడు, ఎక్కడో పెళ్లి సంబరం వస్తోంది, పెద్ద ఊరేగింపు వస్తోంది, మనం ఒక 2-3 ఏళ్ళు దాకా చూసుకోక్కర్లేదు అని. చూసుకోక్కర్లేదంటే పెళ్లి సంబరం, పెద్ద ఏనుగులు, అంబారీలు, బోళంత వజ్రాలు, వైడూర్యాలు, బోళని నగలు, పెద్ద పెద్ద పల్లకీలు, ఎన్నో అన్నమాట. ఇంకా లెక్కలేనంత సైన్యం. అమ్మో, ఇంత పెద్ద సైన్యమా, అమ్మో ఇదేదో బాగుందని రెడీగా ఉండండి, అందరూ రెడీగా ఉండాలి అని చెప్పి అందరూ రెడీగా ఉన్నారు. సరిగ్గా ఆ పెళ్లి కొడుకు ఉన్నటువంటి ఆ పల్లకి వచ్చేసరికి వీళ్ళు చెట్టుపై నుంచి గబాల్మని దూకి, మొత్తం చాలా బలవంతుడు కదా నీలుడు, అందరినీ యుద్ధంలో ఓడగొట్టేసి అందరి దగ్గర నుంచి నగలు వసూలు చేసేయండి, నేను ఈ పెళ్లి కొడుకు ఒంటి మీద చాలా నగలు ఉన్నాయి, నేను ఒలిచేస్తాను అని చెప్పాడు. మొత్తం పెళ్లి కొడుకు ఒంటి మీద నగలన్నీ ఒలిచేసాడు. అన్నీ ఒలిచేసి కాళ్ళు దగ్గర ఉన్నటువంటి చిన్న ఉంగరం ఒకటి ఉండిపోయింది. మనం మెట్టెలు పెట్టుకుంటాం కదా, అలాగే అప్పుడు మగవాళ్ళు కూడా కాళ్ళ వేళ్ళకి రింగులు పెట్టుకునేవారు. ఆ బొటన వేలికి ఉన్న రింగు ఎంతకి ఊడి రావట్లేదు. ఇదేంటి ఇన్ని నగలు తీసాడు, ఒక్క బొటన వేలికి రింగు వదిలేసి, పోవయ్య బాబా రింగే కదా వదిలే, అన్ని తీసేసుకున్నావు కదా అంటాడు ఆ పెళ్లి కొడుకు. అబ్బాయి ఇది మాత్రం నీకెందుకు, అన్ని తీసేసుకుని ఇప్పుడు దీన్ని మాత్రం నువ్వేం చేసుకుంటావు, ఇది వస్తే నాకు ఇంకొక రోజు తదియారాధనకి వెళ్ళిపోతుంది, ఇది నువ్వేం చేసుకుంటావు, ఇది నాకు ఇవి అంటాడు. నువ్వేదో మాయ చేసావు చెప్పు, ఎందుకు రావట్లేదు, ఇన్ని నగలు వచ్చేసాయి, ఆ కాలు వేలు దగ్గర ఉన్నటువంటి నగ ఎందుకు రావట్లేదు, కోసేస్తానంటాడు, వేలు కోసి తీసేసుకుంటానంటాడు. తనకేంటి కేవలం తన లక్ష్యం అంతా తదియారాధనే, ఇంకే లక్ష్యము లేదు, వేలు కోసి తీసేసుకుంటానంటాడు. తీసేసుకుంటానంటే ఉండు నీకు సులభంగా వచ్చే ఉపాయం చెప్తాను, ఓ పంచే, నువ్వు 2 చేతులు జోడించి నా దగ్గర తల వంచి నమస్కారం చెయ్యి, అప్పుడు నేను చెప్తానంటాడు. నీకు ఒక రహస్యం చెప్తాను, అప్పుడు నీకు ఈజీగా ఆ ఉంగరం కూడా ఊడొచ్చేస్తుంది అంటాడు. ఏంటి ఆ రహస్యం అంటే, నువ్వు ముందు చేతులు జోడించంటే, నీలుడికి అహంకారం, నేను ఎవరి దగ్గర ఇప్పటిదాకా చేతులు జోడించలేదు, తల వంచలేదు, ఈ 2 చేయమంటున్నాడు ఈయన అని అనుకుని, పర్వాలేదులే పరమ భాగవతోత్తముల కోసం కదా, తల వంచితే మాత్రం నష్టం ఏంటి, దండం పెడితే మాత్రం నష్టం ఏంటి, ఇతను చూస్తే చాలా మంచివాళ్ళలాగానే ఉన్నాడు, ఇస్తానంటున్నాడుగా, ఇవ్వదంటే కదా మనం బాధ, ఇస్తానంటున్నాడు కదా, ఫోన్లే ఈసారికి మనం చేతులు జోడించేసి తల వంచేద్దాం అనుకుంటాడు. ఇలా ఎప్పుడైతే చేతులు జోడించి తల వంచాడో వెంటనే ఆ పెళ్లి కొడుకు వచ్చి చెవిలో ఒక మాట చెప్తాడు. ఆ మాట వినంగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తాడు. ఎవరక్కడ? రంగనాథుడు సాక్షాత్కరిస్తాడు. అక్కడ శ్రీరంగనాథుడు సాక్షాత్కరిస్తాడు. హళ్ళిపోతారు వీళ్ళు. అమ్మో, అది స్వామి నువ్వా అని హర్షాతిరేకంతో ఉండిపోతాడు. అలాగా జగన్నాటక సూత్రధారు తను చేసిన పనులకి మెచ్చి ఇప్పటికైనా కటాక్షించాలి అని ఈ చోర వృత్తాంతం అంతా కూడా ప్రతి ధనుర్మాసంలో, ఇప్పుడు ఇవాళ జరుగుతోందా, ఇవాళ ఆల్రెడీ శ్రీరంగంలో జరిగి ఉంటుంది. ఈ వృత్తాంతం అంతా కూడా ఒక నాటకీయంగా చేస్తారు. అక్కడ ప్రతి వైష్ణవ ఆలయంలో కూడా దోపిడి పండుగని చేస్తారు. ఇది ఖచ్చితంగా. అందుచేత ఈ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్కసారి చూడంగానే ఆశ్చర్యపోతారు. పైగా ఎవరితోటి? అమ్మవారితో కలిపి ఆయన దర్శనం ఇచ్చారు. తాయారుతో కలిపి దర్శనం ఇచ్చారు రంగనాథుడు. చూసి ఇంక మైమర్చిపోతాడు. నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాకు ఏమి వరం వద్దు, నువ్వు ఇక్కడ ఇలాగే వెలిసి భక్తులకి ఏ కోరిక కావాలంటే ఆ కోరిక నెరవేర్చు. ఇంతగా ఆయన చెప్పిన చెవిలో మంత్రం ఏంటి? అష్టాక్షరి దివ్య మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. అష్టాక్షరి, అందుకే చూడండి మనం కథలో నీలుడికి పంచ సంస్కారాలు చేశారని చెప్పాం కదా. అష్టాక్షరి దివ్య మహామంత్రాన్ని అది కూడా సాక్షాత్తు పరమాత్మ చేత ఉపదేశం పొందాడు. ఆ ఉపదేశం పొందిన ఆ క్షణంలో ఆయనకి మొత్తం అన్ని బంధాలు పోయాయి. ఇంకా సర్వకాల సర్వావస్థలందు కూడా భార్యతో కలిసి సేవ చేసుకోవడమే. అంటే పరమ భాగవతోత్తముల సేవ, భక్తుల సేవ ఎంతటి ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందో చూడండి. తాను ఎవరికి అపకారం చేసే ఉద్దేశం లేదు, ఎవరికి అపకారం చేయలేదు. కేవలం ఎవరైతే ప్రజల్ని పీడిస్తారో, ఎవరైతే అన్యాయంగా దుర్మార్గంగా ఉన్నారో, ఎవరైతే ముక్కు పిండి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే దోపిడీ చేసి ఆ ధనాన్ని దైవ కార్యక్రమాలకు ఉపయోగించాడు. అంటే మనల్ని కూడా ఎవరినన్నా దోచేసి దైవ కార్యక్రమాలకు ఉపయోగించమని కాదు, తన మనస్సు బుద్ధి అంటే మనస వాచ కర్మణ
ఆ 3 కూడా దైవానికే సమర్పించేశాడు. తను చేసేది తప్ప ఒప్ప ఆలోచించలేదు. దేవుడికి ఈ పని జరగాలి, భాగవతోత్తముల సేవకి ఆటంకం కలగకూడదు అంటే ఎవరైతే పరమ భక్తులైన వాళ్ళని పట్టుకుంటారో వాళ్ళ జన్మ ఉద్ధరింపబడుతుంది. వాళ్ళ జన్మ ఉద్ధరింపబడుతుంది. ఇప్పుడు తన జన్మ ఉద్ధరింపబడింది కదా. ఆ తర్వాత కాలంలో నీలుడే ఇంక ఇవన్నీ ఆఖరికి శ్రీరంగంలో ఉన్నటువంటి రాజగోపురాలన్నీ కట్టించింది కూడా ఈ నీలుడే. ఈ నీలుడికి తిరుమంగయ్యాళ్వార్ అని చెప్పి పేరు. మనం చూస్తున్నటువంటి శ్రీరంగంలో ఇప్పుడున్నటువంటి రాజగోపురాలన్నీ కట్టించింది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అవి. ఇప్పుడు నిన్న మొన్న కట్టినవి అయితే మాత్రం కాదు. అవన్నీ కూడా ఈ తిరుమంగయ్యాళ్వారు నిర్మించిన రాజగోపురాలే. ఆ రకంగా అందుకనే అసలు శ్రీరంగం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీరు ఆ 7 ప్రాకారాల లోపలికి నడుచుకుంటూ వెళ్ళి అవన్నీ చూడడానికి ఒక పూట సరిపోదు. 2 రోజులు ఉంటే మీరు శ్రీరంగంలో ఆ దేవాలయాన్ని మొత్తాన్ని చూడొచ్చు. పైగా అందులో రామానుజులు సజీవమూర్తి ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళి ఉన్నారేమో అని అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే సజీవమూర్తి అయినటువంటి రామానుజుల విగ్రహాన్ని చూడొచ్చు. ఆయనకి స్కిన్ కూడా మనలాగానే ఉంటుంది. ఆయన అలా కూర్చునే ఉంటారు. ఆయన సజీవం. ఆయన అంటే శరీరం వదిలిపెట్టేసినా కూడా ఆ శరీరాన్ని రక్షిస్తూ దానికి లేపనాలు ఔషధాలు పూస్తూ అలాగే ఉంచారు. చాలా అద్భుతం, ఇంకా మామూలు అద్భుతం కాదు. అవన్నీ చూడొచ్చు. ఈ తిరుమంగయ్యాళ్వారి యొక్క చరిత్ర అదనమాట. ఇంత భుజబలం అది ప్రయోగించారు కాబట్టి ఈ రోజు గోపబాలిక ఈ తిరుమంగయ్యాళ్వార్ అని ఆళ్వారి యొక్క పరంపర. ఆయనే ఈ గోపబాలికలాగా మనల్ని లేపి మన గోష్ఠిలోనికి చేర్చుకుంది అమ్మవారు అని చెప్పడానికి అలా జరిగిందనమాట. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.